హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హర్ష డిజైనింగ్స్ నుంచి. బ్లాక్ ప్రింట్ చేయడానికి చాలామంది బ్లాక్స్ కోసం పెడన రేటు వెళ్తారేమో, బట్ వెళ్ళినా కూడా ఛార్జెస్కి అండ్ అక్కడ ఏం తీసుకోవాలో ఫైనల్గా అర్థం కాక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఫ్లిప్కార్ట్లో, అమెజాన్లో దొరుకుతున్నాయి. బట్ అమెజాన్లో ఏం చేస్తున్నారంటే ప్రోడక్ట్స్ అన్నీ కొన్ని మిస్ చేస్తున్నాడు, లేదు మనం ఆర్డర్ పెట్టుకుని ఇవ్వకుండా వేరేవి ఇస్తున్నాడు. ఫ్లిప్కార్ట్లో వచ్చేటప్పటికి బ్లాక్ డిస్టర్బ్ అవ్వకుండా చాలా నీట్గా ఉంది టెక్స్చర్ అంతా, డిజైనింగ్ అంతా. సో ఈరోజే నాకు రిసీవ్ అయినాయి, నేను వీడియో చేసి పెడుతున్నాను. ఎవరికన్నా కావాలి అనుకుంటే ఆర్డర్ పెట్టేసుకోండి ఫ్లిప్కార్ట్లో, ఇట్స్ బెటర్ మేబీ. అండ్ రీజనబుల్ ప్రైస్కే దొరుకుతున్నాయి. ఇక్కడ నుంచి మనం పెడనెల్లి బ్లాక్ వచ్చేటప్పటికి 50 రూపీస్, ఈ సైజ్ బ్లాక్స్ వచ్చేటప్పటికి 50-70 రూపీస్, డిజైన్ బట్టి వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. బట్ ఇక్కడ మొత్తం కలిపి ఇది 220 రూపీస్కి ఇట్లా సెట్ వచ్చినాయి. ఓకే, చూస్తున్నారు కదా ఎన్ని బ్లాక్స్ వచ్చినాయి, 1 2 3 4 5 6 7 8 వచ్చినాయి. సో అన్నీ కూడా బాగానే ఉన్నాయి, బాగానే కాదు చాలా బాగున్నాయి. అండ్ బ్లాక్స్ కూడా ఆయిల్లో సోక్ చేసి పంపించినట్టున్నారు, నీట్గానే ఉన్నాయి. డిజైన్ టెక్స్చర్ మాత్రం ఏం డిస్టర్బ్డ్గా లేదు, చాలా నీట్ ఫినిషింగ్ ఉంది. సో మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే, బ్లాక్ ప్రింటింగ్ వుడెన్ బ్లాక్స్ అని ఒకసారి సెర్చ్ చేయండి ఫ్లిప్కార్ట్లో, మీకు అవైలబుల్ ఉంటుంది ప్రోడక్ట్. ఇంకా చాలా మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి, డిజైన్ బట్టి ఛార్జ్ చేస్తారు ఎక్కడైనా సరే. సో ఈ సమ్మర్లో ఇంట్లోనే కూర్చొని షాపింగ్ చేసుకొని ఎకర్లిక్స్తో కూడా వీటిని మనం ట్రై చేయొచ్చు. బట్ ఎకర్లిక్స్ కన్నా కూడా ఇంకా నీట్ ఫినిషింగ్ మీకు రావాలి అనుకుంటే బ్లాక్ ప్రింటింగ్కి సపరేట్గా కలర్స్ దొరుకుతాయి, అవి బైండర్లో మిక్స్ చేసుకొని చేస్తేనే నీట్గా వస్తుంది, చాలా నీట్గా వస్తుంది అనమాట. మామూలుగా ఎకర్లిక్స్తో వేస్తే కొంచెం సుద్దలుగా పడినట్టుగా ఉంటుంది, లేదంటే డిజైన్ కొంచెం మిస్ అయినట్టుగా, లేదు స్ప్రెడ్ అయినట్టుగా అట్లా అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ బ్లాక్ ప్రింటింగ్ చేసేటప్పుడు కూడా మీకు కొన్ని టిప్స్ ఏంటంటే, ఫ్యాబ్రిక్ ఏదైతే మీరు బ్లాక్ ప్రింటింగ్ చేద్దామని అనుకుంటున్నారో ఆ ఫ్యాబ్రిక్ని సోక్ చేయండి. ఒక ½ అన్ అవర్ సోక్ చేస్తే దానికి ఉన్న స్టార్చ్ అనేది పోతుంది. పోయిన తర్వాత అది కొంచెం 3/4% అది డ్రై అయిపోయింది అనుకున్న తర్వాత మీరు స్టార్ట్ చేయండి, లైట్గా వెట్టిగా ఉన్నప్పుడే. అప్పుడు ఫ్యాబ్రిక్కి ఉన్న ఏదైతే యాన్ ఉంటుందో దానికి కంప్లీట్గా ప్రతి యాన్కి పడుతుంది అనమాట, థ్రెడ్కి బాగా పడుతుంది ప్రింటింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.